లో మనం నెక్స్ట్ చూడబోతున్నది కలెక్టర్ గారు ఇది మీ పనితీరు. ఐఏఎస్ అంటే మూడే అక్షరాలు, కానీ జిల్లా ప్రథమ పౌరుడిగాను జిల్లాను శాసించే అధికారం, అభివృద్ధి పదంలో నడిపే అధికారిక పౌరుంటుందా పోస్టుకు. ఆ జిల్లా రూపురేఖలను మార్చే బాధ్యతతో ఐఏఎస్ అధికారులపైన ఉంటుంది. మరి నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా పనితీరు ఎలా ఉంది? గడిచిన ఏడాది కాలంలో జిల్లాలో ఆమె చూపించిన మార్కేంటి? జిల్లాను మార్చిన రూపురేఖలు, కొత్తగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తీసుకున్న వినూత్న కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయా? చూద్దాం. ఐఏఎస్ రాజకుమారి గణియా నంద్యాల జిల్లా కలెక్టర్ గా ఉన్న రాజకుమారి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం కొల్లివలస గ్రామం. 2007లో గ్రూప్ 1 అధికారిగా ఎంపికయ్యారు. మొదట విజయనగరం సహకార రిజిస్ట్రార్ గా ఎంపికైన ఆమె మరో ప్రయత్నంలో 2009 గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్ గా ఎంపికయ్యారు. ఆ తరువాత విజయనగరం ఆర్డీఓగా బాధ్యతలు చేపట్టారు. 2013లో సింహాచలం దేవస్థానం భూసేకరణ స్పెషల్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. 2014లో విజయనగరం జడ్పీ సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 2017లో తూర్పు గోదావరి జిల్లా డ్వామ పీడీగా, 2019లో కాకినాడ ఆర్డీఓగా కొన్నాళ్లు పనిచేశారు. ఆ తరువాత అక్కడే జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. ఆ తరువాత తూర్పు గోదావరిలో సచివాలయ జేసీగా, 2021లో గుంటూరు వార్డ్ సెక్రటేరియట్ జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టారు. 2022లో జిల్లాల విభజన తరువాత గుంటూరు జాయింట్ కలెక్టర్ గా విధులు నిర్వహించారు. గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న రాజకుమారి గణియాను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ గా పదోన్నతి కల్పిస్తూ 2024 జూలైలో నంద్యాలకు బదిలీ చేసింది. పనితీరు ఎలా ఉంది? ఇటీవల జరిగిన ఎన్నికల అనంతరం రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్లకు పదోన్నతులు కల్పించింది. నూతన జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి కర్నూలు జిల్లా కేంద్రంలో మరో నూతన జిల్లా నంద్యాల జిల్లా. ఆ నంద్యాల జిల్లా కలెక్టర్ గా రాజకుమారి గణియా బాధ్యతలు చేపట్టారు. ఆమె బాధ్యతలు తీసుకున్న తరువాత జిల్లా పరిస్థితులపై సమగ్ర నివేదికలను సమకూర్చుకుని తమదైన శైలిలో ప్రజలకు చేరువయ్యారనే చర్చ ఉంది. నంద్యాల జిల్లా కేంద్రంలో నల్లమల అటవీ ప్రాంతంలో ఉన్న చెంచుల జీవన శైలిలో కొంతమేర మార్పు తీసుకొచ్చారనే చర్చ ఉంది. కలెక్టర్ గా తనదైన స్టైల్లో ఏడాది కాలంలో ప్రజలకు చేరువై అనేక కార్యక్రమాలు చేపట్టారు. కలెక్టర్ గా చేపట్టిన వినూత్న కార్యక్రమాలేంటి? తన హోదాలో ఏ కార్యక్రమానికి వెళ్లినా నేరుగా సమస్యలు తెలుసుకోవటం, సమస్య గురించి తెలుసుకోగానే వెంటనే అధికారులకు ఆదేశాలివ్వటం చేస్తున్నారు. ప్రజలతో సత్సంబంధాలు ఎలా ఉన్నాయి? నంద్యాల జిల్లా కలెక్టర్ గా రాజకుమారి గణియా పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఇటు అధికారులు అటు ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న స్పందన కార్యక్రమంలో చురుగ్గా పాల్గొంటున్నారు. కలెక్టర్ కార్యాలయంలో నేరుగా కలెక్టర్ ను కలిసి తమ సమస్యను పరిష్కరించుకోవచ్చనే భరోసా ప్రజలకు కల్పించడంలో ఆమె సక్సెస్ అయ్యారనే చర్చ ఉంది. ఫైల్ క్లియరెన్స్ ఎలా ఉంది? ప్రజల నుంచి వచ్చే అర్జీలను సీరియస్ గా తీసుకుని వాటికి సంబంధించిన ఫైల్స్ ను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడంలో ముందుంటున్నారు. అయితే ఎలాంటి రికమెండేషన్ లేకుండా నేరుగా బాధితుల సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు ప్రజలు. మొత్తానికైతే గిరిజన సమస్యలను పరిష్కరించడంలో కలెక్టర్ ముందుంటున్నారనే చర్చ అయితే జరుగుతోంది. రానున్న రోజుల్లో కూడా జిల్లా అభివృద్ధి కోసం తోడ్పడాలని జిల్లా ప్రజలు కోరుకుంటున్నారు. ఓవరాల్ గా కలెక్టర్ రాజకుమారి రేటింగ్: కలెక్టర్ పనితీరు 3/5, వినూత్న కార్యక్రమాలు 3/5, ప్రజలతో సత్సంబంధాలు 4/5, ఫైల్ క్లియరెన్స్ 3/5.